హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 120. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాజేశ్వరి అక్కడ ఉండగానే నలుగురు కుర్రాళ్ళు పువ్వులు తీసుకొచ్చారు. బాలు ఏం చెయ్యాలో ముందే చెప్పటంతో వాళ్ళు చకచకా పని చేస్తుంటే వాళ్ళని చూసింది రాజేశ్వరి. తాత, రేపు ఏంటి స్పెషల్ అని అడిగాడు వాళ్ళలో ఒకడు. ఆలయంలో ఉన్న స్తంభాల చుట్టూ పువ్వులు చుడుతున్నాడు అతను. త్రిలోచనమ్మ పూజ చేస్తుంది రేపు ఉదయమే, మీరు లేవగానే స్నానం చేసి వచ్చేయండి అని అన్నారు రామయ్య. తప్పకుండా తాత అని వాళ్ళు చకచకా పని చేస్తుంటే మరో నలుగురు వచ్చి చేరారు. వాళ్ళెవరూ కూడా రాజేశ్వరీదేవిని గుర్తుపట్టలేదు. రామయ్య కాస్త కంగారుగా చూస్తున్నాడు. వాళ్ళు రాజేశ్వరీదేవిని గుర్తుపట్టలేదు. ఆవిడను పట్టించుకోకుండా అలా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అది ఎక్కడ రాజేశ్వరీదేవికి కోపం తెప్పిస్తుందో అని చూస్తున్నారు రామయ్య. మరో పావుగంట కూర్చుంది రాజేశ్వరి. ఆమె ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఇప్పటి వాళ్ళకి తను తెలియదు. తను ఎవరు ఏంటి అన్నది వాళ్ళకి తమ పెద్దవాళ్ళు చెప్పలేదు. అంటే ముందు ముందు తమ ప్రాబల్యం తగ్గిపోతుంది, అది పూర్తిగా కరుమరుగయ్యే అవకాశం ఉంది అని ఆలోచిస్తుంది. ఇంతలో వాళ్ళలో ఒకరు, కాస్త మీరు పక్కకి కూర్చుంటారా అండి, ఇక్కడ కూడా పువ్వులు పెట్టాలి అని అడిగాడు ఒక యువకుడు. ఏయ్, ఆవిడెవరో తెలుసా? స్వీటీ కాస్త గట్టిగా అంది. అమ్మా, వాళ్ళకి మీరెవరో తెలియదు, క్షమించండి, వాళ్ళ పని పూర్తి చేసుకుని వెళ్తారు అన్నాడు రామయ్య. తాత, ఇప్పుడు మేమేం తప్పు చేశాం తాత? అమర్యాదగా ఏం మాట్లాడలేదు కదా అన్నారు వాళ్ళలో ఒకరు. మీరు వెళ్ళండి, నేను పిలుస్తాను అని అన్నాడు రామయ్య కాస్త కంగారుగా. ఎందుకు వెళ్ళాలి తాత అంటూ అక్కడికి వచ్చాడు అర్హన్. పువ్వులు తీసుకొని వచ్చాడు అర్హన్. ఒంటరిగా రాలేదు, నర్సయ్య వచ్చాడు. ఊరికే అక్కడ ఉండలేక నర్సయ్య వస్తుంటే తనతో పాటు వచ్చాడు. రావడమే అక్కడ స్వీటీ మాటలు విని కాస్త కోపం వచ్చింది. ఇప్పుడు రామయ్య గారి మాటలకు కోపం పెరిగింది. అందుకే అడిగాడు అలా. రాజాబాబు అని రామయ్య అనడంతో, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి తాత అన్నాడు అర్హన్. కుర్రాళ్ళందరూ అర్హన్ని చూడటమే నమస్తే సార్ అన్నారు వినయంగా. మాటల్లో వ్యతిరేకత కనిపిస్తుంది. ఆ వ్యతిరేకం నీ వాళ్ళ మీద అని తెలుసుకో, కాస్త కోపంగా అంది రాజేశ్వరి. బహుశా నీ దగ్గర నుండే వచ్చి ఉంటుంది ఆ అలవాటు. నీకు కూడా నీ వాళ్ళ అవసరం లేదు కదా, తగ్గకుండా సమాధానం చెప్పాడు అర్హన్. బావా, ఇక్కడ ఇదంతా ఎందుకు అంది స్వీటీ. స్వీటీ, నువ్వు నాతో మాట్లాడే సాహసం చెయ్యకు. ఏం జరిగినా నీకు మీ అమ్మమ్మనే ముఖ్యం. నువ్వు అలానే ఉండు. కళ్ళు ఉండి మూసుకుపోయినట్టు ఉన్నావు నువ్వు. నేను అలా ఉండలేను. మధ్యలో మాట్లాడాలని అస్సలు అనుకోకు అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు అర్హన్. స్వీటీ, వెళ్దాంరా అని విసురుగా లేచింది రాజేశ్వరీదేవి. చూడండి, మీకు మా అమ్మమ్మ ఎవరో తెలియదు. రాజేశ్వరీదేవి గారు ఈ సంస్థానానికి రాణి అని గొప్పగా చెప్పింది స్వీటీ. వాళ్ళకి విషయం అర్థమైంది, తమ ముందు ఉంది ఎవరో అని. రాజ్యాలు, రాజులు, మహారాణుల కాలం ఎప్పుడో కనుమరుగైపోయింది. ఇప్పుడు వాటిని మళ్ళీ ఆచరణలో పెట్టాలని చూడకండి. ప్రజలు ఒకప్పటిలా లేరు. తిరగబడితే తట్టుకొని నిలబడలేరు అని అన్నాడు అర్హన్ పొగరుగా జుట్టుని పైకి తోసుకుంటూ. స్వీటీ సమాధానం చెప్పాలని చూసింది కానీ రాజేశ్వరీదేవి మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో ముందుకు నడిచింది.
మీరు ఇలా వంగి వంగి నమస్కారాలు పెట్టడం, భయపడడం నాకు నచ్చలేదు తాత అని అన్నాడు అర్హంత్. ఇది ఇప్పటిది కాదు కదా రాజాబాబు. ఆవిడ ఎలాంటిదైనా కూడా ఆ వంశం మా అందరికీ తోడుగా నిలిచింది. ఆ గౌరవం ఎప్పటికీ తరిగిపోదు అని అన్నారు రామయ్య. ఇంకేం మాట్లాడలేదు అర్హంత్. అలాంటి వాళ్ళని బాధ పెట్టాలని తన నానమ్మకి ఎలా అనిపించిందో అని అనుకున్నాడు. కుర్రాళ్ళు ఫుల్ బిజీ అయిపోయారు. 2 గంటల్లో గుడి మొత్తం అందంగా అలంకరించారు. అలంకరణ అంతా అయ్యే వరకు అక్కడే ఉన్నాడు అర్హంత్. వాళ్ళని తనతో పాటు రమ్మని చెప్పాడు భోజనం చేసి వెళ్ళటానికి. లోచన ఫోన్ చేసి చెప్పింది వాళ్ళని కూడా తీసుకురమ్మని. అందుకే వాళ్ళని తనతో తీసుకువెళ్ళాడు. వాళ్ళందరికీ భోజనం సిద్ధం చేసింది రంగి మిగిలిన ఆడవాళ్లతో కలిసి. వాళ్ళకి కూడా భోజనం అక్కడే ఏర్పాటు చేశారు. అందరూ కలిసి వంట చేశారు. ముందు పిల్లలకి పెట్టమని చెప్పటంతో కుర్రాళ్ళందరూ కూర్చున్నారు. బాలు వాళ్ళు ఇంకా రాకపోవడంతో అర్హన్ వాళ్ళతో పాటు కూర్చున్నాడు. అర్హన్ అలా వాళ్ళతో కూర్చోవడంతో సంబరపడిపోయారు కుర్రాళ్ళు. లక్ష్మి వాళ్ళతో పాటు లోచన వడ్డిస్తుంటే, నువ్వు కూర్చో నాతో పాటు అని తన పక్కన లోచనని కూర్చోబెట్టుకున్నాడు అర్హంత్. లోచన అందరినీ చూపించి, నేను అత్త వాళ్ళతో తింటాను అంది. ఏం కాదులే తిను అని లక్ష్మి చెప్పడంతో, హా అక్క, నువ్వు కూర్చో, మీ పెళ్ళి చూడలేదు కదా, ఇప్పుడు మా కోసం మీరు ఇలా కూర్చోండి అని ఒకరు అంటే, ఒకరికొకరు తినిపించుకోవాలి కూడా అని అన్నాడు మరొకడు. లోచన బిడియంగా తలదించుకోగా, ఇదేం బాలేదు అన్నాడు అర్హన్. కుర్రాళ్ళందరూ కాస్త భయంగా చూశారు. వాళ్ళ మాటలు అర్హంత్కి కోపం తెప్పించాయేమో అని. మీ అక్కని అక్క అంటున్నారు, నన్ను మాత్రం బావా అని పిలవడం లేదు, ఇది తప్పు కదా అన్నాడు. వాళ్ళందరూ నవ్వేశారు. కానీ బావా అని పిలవాలి అంటే సంకోచంగా అనిపించింది వాళ్ళకి. సరే, మీకు పిలవడం ఇష్టం లేదని అర్థమవుతుందిలే, ఇంకా మీతో పాటు నేనెందుకు, నేను మీకేం కాను కదా అని లేచి నిలబడ్డాడు అర్హంత్. మరి వాళ్ళు అర్హన్ని బావా అని పిలవగలరా? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.